హాయ్ హలో వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. నిన్న మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ వెస్ట్ హ్యామ్ యునైటెడ్ మ్యాచ్ గురించి అనాలిసిస్ ఇది. మాంచెస్టర్ యునైటెడ్ వరుసగా 4 గేమ్స్ గెలిచాక ఇది ఫస్ట్ గేమ్ వాళ్ళు డ్రా చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్ని బెంజమిన్ సెస్కో మ్యాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మంచి రన్ సాగిస్తున్నప్పుడు ఇది ఒక బ్రేక్ లాంటిదని చెప్పుకోవాలి. లాస్ట్ 4 మ్యాచెస్ పర్ఫార్మెన్సెస్ చూస్తే ఈ నిన్న జరిగిన మ్యాచ్ చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఎందుకో ఏంటో ముందు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యునైటెడ్ ఈ మ్యాచ్ గెలిస్తే 3rd పొజిషన్లోకి వెళ్తే ప్రీమియర్ లీగ్ టేబుల్లో. అండ్ దీనివల్ల పైన మ్యాన్ సిటీ మీద, ఆస్టన్ విల్లా మీద, ఆర్సెనల్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. ఈ మ్యాచ్ మనం కంటిన్యూస్గా విన్నింగ్ స్ట్రిక్ తోటి వెళ్తూ ఉంటాయి. మైకిల్ క్యారిక్ మేనేజర్ అయ్యాక ఒక బ్యాక్ టు బ్యాక్ రెట్టింపు ఉత్సాహంతో టాప్ టీమ్స్ మీద, మాంచెస్టర్ సిటీ, ఆర్సెనల్ మీద బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తర్వాత ఫుల్హామ్ అండ్ టాటన్హామ్ తోటి మంచి ఫామ్ ఊపు మీద ఉన్నారు. ప్లేయర్స్ అందరూ కూడా మంచి కాన్ఫిడెన్స్, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్ కూడా మంచి పీక్స్కి వెళ్ళింది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మ్యాచ్ మధ్యలో గ్యాప్ 3 డేసే ఉండటం వల్ల క్యారిక్ కూడా టీమ్ స్క్వాడ్ని చేంజ్ చేయట్లేదు, రొటేట్ చేయట్లేదు. ఎప్పుడు తను ఆ గెలిచిన స్క్వాడ్నే టీమ్ రొటేట్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నాడు. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ కొట్టిందా? మాట్లాడుకుందాం వీటన్నిటి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అనేది అట్లీస్ట్ ఓడిపోలేదు, డ్రా అయింది. బెంజమిన్ సెస్కోకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాచ్లో చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతున్నాయి మాంచెస్టర్ యునైటెడ్ గురించి. ఈ 4 మ్యాచెస్ అనేది కేవలం ఒక బబుల్ లాంటిదే. జస్ట్ కొత్త మేనేజర్ రావటం వల్ల కొన్ని రోజులు ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ ఇదంతా హైప్ ఒకటి క్రియేట్ అయింది మాంచెస్టర్ యునైటెడ్ చుట్టూ. మనకు తెలుసు రూబెన్ అమోరిమ్ సడన్ సాకింగ్ అండ్ దాని తర్వాత ఈ రిజల్ట్స్ ఇలా ఉండటం వల్ల ఇది సడన్ సిస్టమ్ చేంజ్ అవ్వడం వల్ల ఒకేసారి మాంచెస్టర్ యునైటెడ్ సూపర్గా ఆడుతుంది. అదేం కాదు, దీని బ్యాక్గ్రౌండ్లో పునాది చాలా గట్టిగానే వేశాడు. రూబెన్ అమోరిమ్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నామంటే లాస్ట్ సీజన్ లెఫ్ట్ వింగ్లో గర్నాచో, రాష్ఫర్డ్, సెంటర్లో హోయ్లాండ్, రైట్ సైడ్ ఓన్లీ డియాలో ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు మనకి కున్యా, ఎంబూమో, బెంజమిన్ సెస్కో, ఇటువైపు ప్యాట్రిక్ డోర్గు, ఈ సైనింగ్స్ అనేది చాలా క్రూషియల్. ఈ కొత్త సైనింగ్స్ ఎంత ఇంపాక్ట్ చూపించారో మనం ఈజీగా అదే మనం చూసుకున్నట్టయితే గోల్ కీపర్ అండ్ ఒనానా ఎన్ని సిల్లీ గోల్స్ కన్సీడ్ చేశాడు లాస్ట్ సీజన్, ముందు సీజన్. అతని వల్ల ఎన్ని మ్యాచెస్ మాంచెస్టర్ యునైటెడ్ ఓడిపోయింది. లామన్స్ ఆల్దో ఇంకా ఎస్టాబ్లిష్డ్ గోల్ కీపర్ కాకపోయినా తన బేసిక్ థింగ్స్ కరెక్ట్గా చేయడం వల్ల మాంచెస్టర్ యునైటెడ్ చాలా మ్యాచెస్ ఓడిపోవాల్సింది డ్రా అయింది, డ్రా అవ్వాల్సిన మ్యాచెస్ గెలిచింది కూడా. సో మనం ఇక్కడ అమోరం చేయాల్సిన అవసరం. క్యారిక్ తనకి ఉన్న టైంలో ఎలా బెస్ట్ అవుతుందో మాంచెస్టర్ యునైటెడ్కి ఆ పని చేశాడు. క్యారిక్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడు కంటిన్యూస్గా గెలుపులు అనేవి ఉండవు, మధ్యలో డిఫీట్స్ అనేవి కామన్ గేమ్లో. అండ్ ఈరోజు అలాంటి ఒక సిచ్యువేషన్, దీని నుంచి మైకిల్ క్యారిక్ నేర్చుకుంటాడని ఆశిద్దాం. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ మ్యాచ్లో చూసినట్టయితే వెస్ట్ హ్యామ్కి క్లియర్ కట్ ఐడియా ఉంది. వాళ్ళు గోల్స్ కన్సీడ్ చేయకూడదు, మాంచెస్టర్ యునైటెడ్ ఫార్వర్డ్స్కి స్పేస్ ఇవ్వకూడదు అటాక్ చేయడానికి అనేది క్లియర్ కట్ ప్లాన్. ఎప్పుడైతే వెస్ట్ హ్యామ్కి పొజిషన్ వచ్చిందో వాళ్ళు క్లియర్గా కౌంటర్ అటాక్ 1-2 పాసెస్ తోటే మాంచెస్టర్ యునైటెడ్ అటాకింగ్ థర్డ్లోకి వెళ్ళి ఒక రేజర్ షార్ప్ లేదంటే ఒక క్విక్ అటాక్, బ్లిట్జ్ అటాక్ టైప్లో ప్లాన్ చేశారు. వెస్ట్ హ్యామ్ మేనేజర్ నూనోకి కూడా మాంచెస్టర్ యునైటెడ్ మీద మంచి రికార్డే ఉంది. అండ్ ఇది మైండ్లో పెట్టుకొని మైకిల్ క్యారిక్ ఏమన్నా స్టార్టింగ్ 11లో బెంజమిన్ సెస్కోని ఆడించుంటే బాగుండేది. ఎందుకంటే నిన్న చూసినట్టయితే వెస్ట్ హ్యామ్ కంప్లీట్గా లో బ్లాక్, వాళ్ళ 10 అవుట్ఫీల్డ్ ప్లేయర్స్ కూడా వాళ్ళ డిఫెండింగ్ హాఫ్లో ఉండి మాంచెస్టర్ యునైటెడ్ ఫ్లాంక్స్లో కానీ విడ్త్ ఇవ్వలేదు, సెంటర్ ఆఫ్ ద పిచ్లో పొజిషన్ ఛాన్సెస్ కూడా ఇవ్వలేదు. ఎక్కడ ఛాన్సెస్ క్రియేట్ చేయటం అంటే ఒక కార్నర్ నుంచి ఒక మంచి ఛాన్స్ వచ్చింది అంతే. ఓపెన్ ప్లేన్లోంచి నిన్న ఫస్ట్ హాఫ్లో అసలు ఛాన్సెస్ రాలేదు. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఎర్లీగా గోల్ కన్సీడ్ అయ్యారో మాంచెస్టర్ యునైటెడ్, అది ఒక చిన్న తప్పిదం ఉంది అక్కడ. లూక్షా ఎప్పుడైతే బాల్ బౌన్స్
అవ్వడానికి ట్రై చేశాడో అక్కడే అపోజిషన్ గేమ్లోకి వచ్చేసింది అక్కడ గోల్ కొట్టడానికి ఆపర్చునిటీ. అది చిన్న మిస్టేక్ జరిగింది. ఆల్దో ఎస్, మనం ఎప్పుడైతే బాల్ని అటాకింగ్లోకి ఉన్నామో బాల్ పొజిషన్ లూజ్ అయ్యాక మనం మన డిఫెన్స్కి ట్రబుల్ లేకుండా ఉండేటట్టు ప్లేని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అక్కడ మిస్టేక్ ఒకటి ఉంది. పోనీ అది కన్సిడర్ చేసినా కానీ సెస్కో లేకపోవడం వల్ల చాలాసేపు మన అవుట్ సైడ్ ప్లేయర్స్కి, వైడ్ ప్లేయర్స్కి, ఇటువైపు ఎంబూమో, ఒకవైపు డియాలో సెంటర్ ఆఫ్ ద పిచ్ టార్గెట్ మ్యాన్ లేకుండా పోయారు. ఆ సెంటర్ ఆఫ్ లేదంటే ఎంబూమో ఈజ్ నాట్ సో టాల్. అదే సెస్కో ఉండుంటే కొన్ని బాల్స్ టార్గెట్ మ్యాన్లా యూజ్ అయ్యి బాల్ని హెడ్ చేసి ఆ బాల్ని సెకండ్ బాల్స్ని కానీ థర్డ్ బాల్స్ని కానీ ప్లేలో ఉంచి మనం అటాక్ చేయడానికి ఇంకా యూజ్ అయ్యేది. అదే చివరిలో చూసాం. సెస్కో వల్లనే ఆ క్రాసెస్ మనకి బాక్స్లోకి వెళ్ళటం వల్ల సెస్కో అక్కడ మంచి థ్రెట్ఫుల్ ప్లేయర్ అయ్యాడు. చివరికి మంచి వాలీతో ఫినిష్ చేసి మంచి గోల్ చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న క్యాసమిరో కూడా ఎంత ఇంపార్టెంటో మాంచెస్టర్ యునైటెడ్కి మళ్ళీ ఒకసారి తెలిసి వచ్చింది. క్యాసమిరో నెక్స్ట్ సీజన్ నుంచి ఇంకా టీంలో ఉండడు. అలాంటి ప్లేయర్ కోల్పోతుంది మాంచెస్టర్ యునైటెడ్. అతను మన డిఫెన్స్ టైంలో కార్నర్స్ కానీ అటాకింగ్ టైంలో ఫ్రీ కిక్స్ ఆర్ సెట్ పీసెస్లో కానీ చాలా క్రూషియల్ రోల్. అలాంటి ప్లేయర్ని మాంచెస్టర్ యునైటెడ్ దక్కించుకోవటం వెరీ డిఫికల్ట్. అలాంటి ప్లేయర్స్ కూడా ఈ ప్రస్తుతానికి వరల్డ్లో నాకు తెలిసి చాలా అరుదుగా ఉంటారు. అండ్ క్యాసమిరోని చాలా మిస్ అవుతారు మాంచెస్టర్ యునైటెడ్ టీం డెఫినెట్గా. అండ్ ఇది మ్యాచ్ అనాలిసిస్. లో బ్లాక్ టీమ్స్ పైన డెఫినెట్గా ఈసారి క్యారిక్ అండ్ కో స్ట్రాటజీ ఇంప్రూవ్ చేసుకోవాలని బెంజమిన్ సెస్కో ఆల్దో ప్రెడిక్టబుల్ అయినా కానీ టీం సెస్కోని ఆడించాలి, ఫస్ట్ స్టార్టింగ్ లైనప్లో తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇది ఈరోజు మ్యాచ్ అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.